లాయర్ అయినాక మా అమ్మ నాయన కోసం ఏదైనా చెయ్యాలి, వాళ్ళని కష్టపడకుండా చూసుకోవాలి అనుకున్నా. లాయర్ పాస్ అయినాక నాయనా నీ బిడ్డ లాయర్ పాస్ అయింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది అని నాయన కాళ్ళు గుండెలకి హత్తుకుని చెప్పాలనుకున్నా. కానీ నాకు అదృష్టం దక్కలే, వాళ్ళ దీవెన్లు దక్కలే. ఇంక బాధ కాకుంటే నాకింకేం మిగిలింది ఆదిత్యగా? ఆనంది, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. ప్రతి ఒక్క ఆడపిల్ల తన తల్లిదండ్రుల గురించి ఇంత సెన్సిటివ్గానే ఆలోచిస్తుందేమో. కానీ పేరెంట్స్ పట్ల నీకున్న గ్రాటిట్యూడ్ నేను ఇంతవరకు ఎవరిలోనూ చూడలేదు. మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ నీకు దక్కలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. నీకు కథ చెప్తాను విను. మీ అమ్మా నాన్న దీవెనలు నీకు ఎందుకు దక్కలేదో తెలుస్తాయి. ఒక ఊర్లో ఒక 10 ఏళ్ల పాప రోడ్డు మీద ఆడుకుంటుంటే అటుగా దారిన పోయే వాళ్ళెవరో చెప్పారు, పలానా చోట దేవుడే ప్రత్యక్షమై అందరికీ యాపిల్స్ పంచుతున్నాడు అని. ఆ విషయం వినగానే సాక్షాత్తు దేవుడే వచ్చి యాపిల్స్ ఇస్తున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం కదా అని పాపటి వెళ్ళిందంట. కానీ ఆ యాపిల్స్ ఇచ్చే ప్లేసేమో చాలా జనంతో నిండిపోయింది. ఆ పాప కూడా క్యూలో వెళ్ళి నిలబడింది. క్యూలో కొంత దూరం వెళ్ళగానే యాపిల్స్ అయిపోయాయి. మిగిలిన వాళ్ళు రేపు రండి అని పంపించేశారు. పాపం ఆ పాప చాలా బాధపడింది. అరెరే, నేను కాస్త ముందొచ్చుంటే దేవుడు ప్రసాదంగా ఇస్తున్న పళ్ళు నాకు దక్కేవి అనుకుంది. తను రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసింది. తెల్లవారుజామున 4 గంటకే లేచి దేవుడి దగ్గరికి బయలుదేరింది. పాప వెళ్లేసరికి అక్కడ పెద్ద క్యూ ఉంది. ఆనంది, ఏంటత్తయ్య గారు? నువ్వు లో